హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్నటువంటి లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తారు? ఆల్ వెరైటీస్ మేడం. పట్టు, ఫ్యాన్సీ, కాటన్ సారీస్. ఓకే, ఫస్ట్ సారీ కంజీవరం పట్టు ఉంది. కంజీవరం పట్టు పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు. లైట్ వెయిట్ ఉంది సారీ, ప్యూర్ కంచి పట్టు సారీ. పళ్ళు చూసినట్లయితే ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారండి, కాంట్రాస్ట్ పళ్ళు. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చిందనమాట మొత్తం శారీలో. పళ్ళు అంతా కూడా ఒక బాక్స్ చూసినట్లయితే మొత్తం కూడా జరీ ఉంటుంది టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా. దాంట్లో కట్ వర్క్ స్టైల్లో మనకు ఒక క్రీపర్ ని ఇలా టర్నింగ్ ఉండే విధంగా ఇచ్చారు. ఇంకొక బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే కనుక బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాంట్లో మొత్తం కూడా మనకి కొంచెం షైనింగ్ ఉండే విధంగా జరీతో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. సింపుల్ గా ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇలాగే చెక్స్ తో మనకి కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే 1 సైడ్ జిగ్జాగ్ బోర్డర్, మధ్యలో పోల్కా డాట్స్, మళ్ళీ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. టెంపుల్ కి మధ్యలో కూడా ఒక క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చారనమాట. మొత్తం శారీలో పళ్ళు అంతా కూడా బాగా హైలైట్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా జరీ బోర్డర్, అంటే జరీతో ఎలివేట్ చేశారు. ఒక బోర్డర్ కి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తీసుకుని దాని మీద మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలరే ఉంటుంది, కానీ బ్లూ కలర్ అనేది ఎక్కువ కనిపించకుండా మొత్తం జరీతో చిన్న చిన్న డైమండ్స్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఆ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద లీఫ్ లాగా, అంటే ఒక మ్యాంగో షేప్ లో ఉన్నటువంటి లీఫ్ వర్క్ డిజైన్ ఇచ్చారు. ఈ లీఫ్ వర్క్ డిజైన్ మొత్తం కూడా టోటల్ చాలా దగ్గరగా లైన్స్ ఉండే విధంగా తీసుకుని కొంచెం టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో మనకి మొత్తం క్రీపర్ పార్ట్ అనేది క్రియేట్ చేశారు. శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ గా ఉంది శారీ. బ్లౌజ్ పళ్ళు అండ్ బోర్డర్స్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి మిడిల్ పార్ట్ మొత్తం వచ్చింది. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్ లో బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ అండి. సారీలో ఏదైతే మనకి 2 డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి ఇక్కడ 2 సైడ్స్ హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 14,495 రూపీస్. 14,495 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఏమైనా? దీంట్లో 50% డిస్కౌంట్ వస్తుందండి. అంటే కంచిపట్టు మీద కంచిపట్టులో 50%, ఉప్పాడలో 40% ఉంది. ప్యూర్ కంచిపట్టు సారీస్ మీద మనకి 50% డిస్కౌంట్ ఉంది. ఉప్పాడ టైప్ ఆఫ్ సారీస్ మీద 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎప్పటి వరకు అండి? కొద్ది రోజుల వరకు అండి. కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు మేడం. లైట్ వెయిట్ లో ఉప్పాడ పట్టు, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తో బాడీ పార్ట్ ఇచ్చారనమాట. దీంట్లో 1 ఆఫ్ ది కలర్ తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. పళ్ళు ఫుల్ గా మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ పళ్ళులో కూడా 1 సైడ్ ఎలిఫెంట్స్ డిజైన్ చేశారు. ఈ తర్వాత దానిపైన మనకి డక్స్ డిజైన్ వచ్చింది. ఆ తర్వాత మ్యాంగోస్ డిజైన్, అంటే సిల్వర్ జరీ గోల్డ్ జరీతో పాటు పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్స్ కూడా మనకి దీంట్లో యూస్ చేశారు. మొత్తం కూడా మనకి ఒక సీనరీ టైప్ ఆఫ్ లుక్ అనమాట. ఫుల్ 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఇచ్చారు. రెడ్ కలర్ లోనే బిగ్ సైజ్ లో ఇస్తుంది. మల్టీ కలర్ ఫ్లవర్స్, అంటే పళ్ళులో ఆల్ కలర్స్ అన్ని కూడా మనకి డిజైనింగ్ లో ఈ బంచెస్ లో ఇచ్చారు. ఒక చోట గోల్డ్ జరీ, ఇంకొక చోట సిల్వర్ జరీ, బ్లూ కలర్, పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లో బంచెస్. ఇక్కడ చూసినట్లయితే లైన్ కి మధ్యన మనకి రెడ్ కలర్ లైన్ కూడా కనిపించే విధంగా వచ్చింది. పైన చూసినట్లయితే సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారనమాట. ఈ శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బిగ్ సైజ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ కల్నేత బ్యాక్గ్రౌండ్ లో సిల్వర్ జరీతో ఒకటి, గోల్డ్ జరీతో ఒకటి, అలాగే మనకి లైట్ క్రీమ్ కలర్, బ్లూ కలర్, ఇట్లా పళ్ళులో ఏ కలర్స్ అయితే వచ్చాయో అన్ని కలర్స్ తోని మనకి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ పళ్ళు కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయినే ఉంటుంది. అలాగే 1 సైడ్ బోర్డర్ చూసినట్లయితే సేమ్ శారీలో ఎలా అయితే ఇచ్చారో అలాగే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ అనేది మాత్రం మిస్ చేశారు. ఈ శారీ కాస్ట్ 13,960 రూపీస్. 13,960 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన 40% డిస్కౌంట్ వస్తుంది. ఉప్పాడ సారీస్ లో మనకి 40% డిస్కౌంట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఉంది, కాబట్టి ఈ సారీస్ మీద కూడా మనకి 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ పట్టు మేడం, లైట్ వెయిట్ లో వస్తుంది. ఫ్యాన్సీ పట్టువా, కానీ డిజైనింగ్ మాత్రం చూడడానికి ప్యూర్ కంచి పట్టు ఎలా అయితే ఉంటుందో
సేమ్ అంత గ్రాండ్గా ఇచ్చారు. ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్లో రెడ్ కూడా బ్యాక్గ్రౌండ్లో మిక్స్ ఉంటుంది. ఇది క్రాస్ లైన్స్ లాగా బంచెస్ని చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ని మనకి కంటిన్యూగా అనమాట, అంటే గ్యాప్ అనేది కనిపించకుండా మొత్తం కూడా జరీతో ఎలివేట్ చేసి లోపల మనకి రెడ్ కలర్ అనేది యూస్ చేశారు. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే మనకు ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఈ టర్నింగ్ క్రీపర్ మొత్తం కూడా లోటస్ ఫ్లవర్స్తో వచ్చినటువంటి టర్నింగ్ క్రీపర్. త్రూ అవుట్ శారీ అంతా కూడా కొంచెం బిగ్ సైజ్లో ఇదే బోర్డర్ ఇచ్చారు. సేమ్ పళ్ళు కలర్ బ్యాక్గ్రౌండ్ తో సేమ్ ఫ్లవర్, కాకపోతే కలర్ అనేది కొంచెం మనకి చేంజ్ వచ్చింది. ఇక్కడ కొంచెం టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్. బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి జరీ ఉంటుంది, అలాగే ఫ్లవర్ డిజైన్ లో కూడా మనకి సేమ్ వస్తుంది. కట్ వర్క్ స్టైల్లో అవుట్ లైన్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా పింక్ కలర్ యూస్ చేశారు. ఈ పింక్ కలర్ పైన మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఈ ఫ్లవర్ డిజైన్ కూడా బాగా హైలైట్ చేశారు జరీతో. లోపల పింక్ కలర్ టచ్ చేశారు, ఇక్కడ వచ్చేసరికి పీచ్ కలర్ టచ్ చేశారు. దీనికి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి. పళ్ళు కలర్ కల్నీత బ్యాక్గ్రౌండ్. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. సారీలో వచ్చిన బోర్డరే వచ్చింది. ఈ సారీ ఎంత? 3295 రూపీస్. 3295 రూపీస్ కి ఈ సారీ ఉంది. ఈ సారీలో మనకి డిస్కౌంట్ ఉంటుందా? డిస్కౌంట్ ఉండదండి, ఓన్లీ కంచిపట్టు సారీస్ మీద మాత్రమే 50% డిస్కౌంట్ అండి. ఇది ఫ్యాన్సీ పట్టు కాబట్టి దీంట్లో ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు అండి. ఇది కూడా ఫ్యాన్సీ పట్టు, లైట్ వెయిట్ లో ఎల్లోయిష్ పళ్ళు ఇచ్చారు. దాంట్లో మొత్తం జరీతో ఇచ్చారు. మధ్యలో మొత్తం డైమండ్ లుక్ కనిపించే విధంగా జరీతో ఇచ్చారు. దీంట్లోపల ఇంకొక సన్నటి కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి డిజైన్ కూడా కనిపిస్తుంది. ఆ డిజైన్ వచ్చేసి మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. 4 పెటల్స్ లాగా ఇచ్చారు. ఓన్లీ 1 సైడ్ మాత్రమే లీఫ్ వర్క్ బోర్డర్ కూడా ఇచ్చారనమాట. యాంటిక్ కలర్ కాంబినేషన్ తో లీఫ్ వర్క్ బోర్డర్. శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 డిఫరెంట్ స్టైల్స్ లో తీసుకున్నారు. 1 సైడ్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ కల్నీత బ్యాక్గ్రౌండ్, పళ్ళులో ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ వచ్చింది. దాని మీద లీఫ్ వర్క్ వచ్చింది. ఇంకొకటి చూసినట్లయితే మొత్తం కూడా చిన్న చిన్న సర్కిల్స్ టైప్ లో మనకి కర్ట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒక్క ఈ ఫ్లవర్ ని మాత్రమే మనకి జరీతో ఎలివేట్ చేశారండి. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి ప్యూర్ అంటే పట్టు థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. క్రీమ్ కలర్ కాంబినేషన్ తో లీఫ్ వర్క్, అలాగే క్రీపర్ మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. టోటల్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు ఫుల్ సారీ. దీనికి బ్లౌజ్ కూడా డిజైనర్ ఇచ్చారండి. దీనికి అంటే ప్లెయిన్ ఇవ్వకుండా సెల్ఫ్ డిజైనింగ్. ఈ డిజైన్ అనేది మనకి ఏంటంటే సారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ఇచ్చారు. కాకపోతే సారీలో మనకి జరీతో బుటీస్ ఇచ్చారు కదా, ఆ బుటీస్ ని మాత్రమే మిస్ చేసి మిగిలిన లీఫ్ వర్క్ అండ్ క్రీపర్ వర్క్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా ఇచ్చారు. ప్లస్ బోర్డర్స్ సేమ్ బోర్డర్, 2 స్టైల్స్ లో ఉన్నటువంటి లీఫ్ వర్క్ అండ్ కట్ వర్క్ స్టైల్లో సర్కిల్స్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 2995 రూపీస్. 2995 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి డిస్కౌంట్ లేదండి, ఇది ఎందుకంటే ఇది మనకి ఫ్యాన్సీ పట్టు కాబట్టి. నెక్స్ట్ సారీ జాప్రాని క్రేప్ సిల్క్ అండి. జాప్రాని క్రేప్ సిల్క్ షిమ్మర్ వస్తుంది మనకు. లంగావని ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది. లంగావని స్టైల్. ఓకే, 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం షిమ్మర్ మెటీరియల్. ఓకే, షిమ్మర్ క్రేప్ వచ్చింది. మొత్తం మంచి షైనింగ్ ఉంది. గోల్డ్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే ఒక 1 సైడ్ వచ్చేసరికి ఒక లేస్ బోర్డర్ తీసుకున్నారు గోల్డ్ కలర్ తో. ఇంకొకటి వచ్చేసి మొత్తం కూడా మనకి రా సిల్క్ మెటీరియల్. తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం జూట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన పిటాయి వర్క్ తో మనకి సన్నటి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా ఇదే బోర్డర్ ఉంటుంది. అలాగే మిగిలిన శారీ పార్ట్ మొత్తం కూడా క్రేప్ షిఫాన్ మెటీరియల్ పైన చిన్న చిన్న కుందన్స్ ని ఇచ్చారు. ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత బ్లూ కలర్ కాంబినేషన్. బోర్డర్ లో బ్లూ కలర్ అనేది టచ్ చేస్తారు కాబట్టి ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి మిగిలిన పార్ట్ కుచిల పార్ట్ ఇచ్చారు. ఓకే, షిఫాన్ మెటీరియల్ బ్లూ కలర్. దానిపైన మనకి ఏంటంటే కొంచెం లెంతీగా ఉండే విధంగా ఒక బంచెస్ టైప్లో తీసుకున్నారు బొకే స్టైల్లో. ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. దాంట్లో అక్కడక్కడ కూడా మనకి చిన్న చిన్న డాట్స్ టైప్లో గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి అంటే 2.5 మీటర్స్ తర్వాత కుచిళ్ళ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ బ్లౌజ్ అండి, అలాగే సేమ్ బోర్డర్ బ్లూ కలర్. అంటే మనకి షోల్డర్ పార్ట్లో గోల్డ్ కలర్ వస్తుంది కాబట్టి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినట్టు లెక్క. అలాగే బోర్డర్ అనేది సేమ్ బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ హ్యాండ్స్ కూడా ఇచ్చాడండి. హ్యాండ్స్ కి ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే 3/4 హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ 2995 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. తనిష్క షిఫాన్ అండి, ఫ్యాన్సీ. ఓకే, తనిష్క షిఫాన్ మెటీరియల్ మల్టీ 3 కలర్స్ వేరియేషన్ లో వస్తుంది. ఓకే, బార్డర్స్ వచ్చేసి మనకు
గోల్డ్ బార్డర్ ఇస్తున్నాడు అది కడ్డీ బార్డర్ లాగానే మనకు దాంట్లో క్రాస్ లైన్స్ ఇస్తున్నాడు ఓకే దానికి మొత్తం కింద కొంచెం మన సర్కిల్ లాగా చిన్న చిన్న గోల్డ్ కలర్ లో సర్కిల్ డిజైన్ లాగా చిన్న బార్డర్ ఇచ్చాడు ఈ బోర్డర్ 3 సైడ్స్ త్రీ సైడ్ ఇచ్చాడు ఓకే మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి మన గ్రీన్ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ షేడ్ 2 షేడ్స్ ఇచ్చాడు పైన వచ్చేసరికి డార్క్ కలర్ ఉంది కింద వచ్చేసరికి పిస్తా గ్రీన్ మధ్యలో మళ్ళీ వైట్ కలర్ క్రీమ్ కలర్ లో ఓకే కింద స్కర్ట్ బోర్డర్ లుక్ ఓకే ఇంకోటి వచ్చి మనకి స్నాప్ కలర్ వస్తుంది కాఫీ కలర్ లో అంటే 4 కలర్స్ వేరియేషన్ వేరియేషన్ ఓకే మొత్తం సారీలో మనకి 4 కలర్స్ వేరియేషన్ పైన లీఫ్ గ్రీన్ తర్వాత పిస్తా గ్రీన్ కలర్ తర్వాత వైట్ కలర్ తర్వాత స్నఫ్ కలర్ 4 కలర్స్ వేరియేషన్ ఇచ్చారు షోల్డర్ పార్ట్ టోటల్ గా చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న బంచెస్ ని తీసుకున్నారు కింద బోర్డర్ పార్ట్ చూసినట్లయితే స్నఫ్ కలర్ అండ్ వైట్ కలర్ లోకి వచ్చే విధంగా గోల్డ్ కలర్ అండ్ యాంటిక్ కలర్ కాంబినేషన్ తో ఒక బిగ్ సైజ్ లో టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు ఈ టర్నింగ్ క్రీపర్ లో కూడా మనకి మ్యాంగోస్ డిజైనే ఇక్కడ చూస్తున్న మనకి మ్యాంగో డిజైనే కాకపోతే లోపల ఫిల్లింగ్ అంతా కూడా హెవీగా ఇచ్చారు ఇక్కడ మనకి లీఫ్ వర్క్ స్టైల్లో ఉండేటట్లుగా మ్యాంగో డిజైన్ ఇదంతా కూడా గోల్డ్ కలర్ బోర్డరే ఇచ్చారనమాట అంటే ఈ బోర్డర్ అనేది సారీ ఎండ్ వరకు వస్తుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఎండ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బిగ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం సారీలో బ్యాక్గ్రౌండ్ లో డార్క్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి రా సిల్క్ జూట్ మెటీరియల్ తీసుకున్నారు అలాగే శారీలో 3 సైడ్స్ కామన్ గా ఏదైతే బోర్డర్ వచ్చిందో ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు ఈ సారీ కాస్ట్ 2250 రూపీస్ 2250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది గీతాకృష్ణ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ ఉన్నాయండి మెయిన్ షోరూమ్ వచ్చేసి మనకి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంది ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయి ప్లస్ ఇప్పుడు 2 చోట్ల కూడా మనకి డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది అతి కొద్ది రోజులు మాత్రమే ప్యూర్ కంచిపట్టు సారీస్ మీద 50% డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే ఉపడా టైప్ ఆఫ్ లైట్ వెయిట్ సారీస్ మీద మనకి 40% డిస్కౌంట్ ఉంది కొద్ది రోజుల వరకు ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం లైట్ వెయిట్ నక్షత్ర కోట అండి హ్యాండ్లూమ్ లో వస్తుంది బార్డర్ వచ్చేసి డిజైన్ ఓకే అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ ఉంటుంది బోర్డర్స్ చూసినట్లయితే మనకి హ్యాండ్లూమ్ బోర్డర్స్ ఇచ్చారు మొత్తం సారీ బ్యాక్గ్రౌండ్ అండ్ పళ్ళు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇక్కడ లైట్ కలర్ ఏదైతే ఉందో లైట్ లెమన్ ఎల్లో కలర్ ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఏంటంటే లైన్స్ వైజ్ గా ఇక్కడ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ పర్పుల్ కలర్ స్నఫ్ కలర్ గ్రీన్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి డిఫరెంట్ డిజైన్స్ 1 మీటర్ మొత్తం కూడా కవర్ చేశారు ప్రింటెడ్ స్టైల్లో బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా బోర్డర్స్ లో ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు కాకపోతే కలర్ అనేది మనకి చేంజ్ చేశారు ఇక్కడ మనకి పింక్ కలర్ కాంబినేషన్ బిగ్ బోర్డర్ ఇచ్చారు అదంతా కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చింది ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకుని దానికి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో లోటస్ ఫ్లవర్ ఇచ్చారు కింద బోర్డర్ చూసినట్లయితే దీనికి ఆపోజిట్ గా పైన పర్పుల్ కలర్ కింద పింక్ కలర్ వస్తుంది ఇక్కడ మనకి ఏదైతే టెంపుల్ టైప్ లో డిజైన్ వచ్చిందో ఇదే టైప్ ఆఫ్ డిజైన్ ని ఓవరాల్ సారీ అంతా కూడా ట్రయాంగిల్స్ లాగా 2 కలర్స్ వేరియేషన్ తో గ్రీన్ కలర్ అనేది మిస్ చేసి స్నఫ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో ఫుల్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చి చందేరి బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ చందేరి మెటీరియల్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా కలర్ వేరియేషన్ తో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ ని యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేశారు ఓకే ఈ సారీ కాస్ట్ 1595 రూపీస్ 1595 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది అంటే ఓన్లీ పట్టు సారీస్ మీద మాత్రమే నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం సన్నీ షిఫాన్ మెటీరియల్ డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ చూసినట్లయితే చాలా హెవీ లుక్ ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్యూర్ షిఫాన్ మెటీరియల్ అంటే స్మూత్ మెటీరియల్ ఇచ్చారు అలాగే బోర్డర్స్ లో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద మొత్తం కూడా సర్కిల్స్ టైప్ లో జరీతో అలాగే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఉండే విధంగా ఇచ్చారు తర్వాత 1 సైడ్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ బోర్డర్ ఈ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే వస్తుంది పైన షోల్డర్ పార్ట్ లో అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కొంచెం వేరియేషన్ కూడా చూపించారు పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం కూడా జరీ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ని మధ్యలో యాడ్ చేశారనమాట ఇది ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారు మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కింద బోర్డర్ మళ్ళీ వేరే ఉంది ఆపోజిట్ ఇచ్చారు ఓకే బ్లూ కలర్ బేస్ తీసుకుని దానిపైన అంతా కూడా మనకి షిమ్మర్ కలర్ కాంబినేషన్ తో మ్యాంగోస్ డిజైన్ అన్నమాట ఫుల్ మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు సారీ మొత్తం ఇలాగే వచ్చిందా లేదండి మనకు 2.5 మీటర్స్ ఇది వరకు ఇది వస్తుంది మిగతాది డబుల్ బార్డర్ వస్తుంది వేరియేషన్ చూపించారు 1.5 మీటర్ మాత్రమే ఈ సింగిల్ బోర్డర్ వస్తుంది 1.5 మీటర్ తర్వాత చూసినట్లయితే పైన బోర్డర్ కింద బోర్డర్ ఏదైతే ఉందో ఈ 2 బోర్డర్స్ ని కలిపి మనకి సారీ ఎండ్ వరకు కూడా వస్తుంది
2 బోర్డర్స్. ఓకే, బ్లౌజ్ డిజైనర్ సెమీ స్టిచ్డ్ బ్లౌజ్ అండి. దీనికి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. కింద బోర్డర్ లో ఏ మెటీరియల్ అయితే తీసుకున్నారో బ్లూ కలర్ బేస్ మీద సేమ్ మెటీరియల్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. పింక్ కలర్ తో గోట్ వర్క్ ఉంటుంది. అలాగే నెట్టెడ్ మెటీరియల్ తీసుకుని హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ దాని మీద కూడా మనకి ఇలా ప్యాచ్ వర్క్ ఇచ్చారు అనమాట. అంటే ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్ ని మ్యాంగోస్ కలర్ మాత్రమే చేంజ్ చేశారు. ఎల్లో కలర్ ఇక్కడ మనకి పింక్ కలర్ ఉంటుంది. అలాగే మళ్ళీ సేమ్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తో కింద మనకి ఇచ్చారు అనమాట. ఇట్లా ఈ సారీ కాస్ట్ 1995 రూపీస్. 1995 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లహరియా సిల్క్ అండి. లహరియా సిల్క్ ఇది వచ్చేసి మనకి వంగపువ్వు రంగు కాంబినేషన్ తీసుకున్నారు. దాని మీద మొత్తం కూడా ఫుల్ 1 మీటర్ బ్లాక్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు. అలాగే బోర్డర్స్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్, పళ్ళు ఏదైతే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి 2 సైడ్స్ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. దీనిపైన కూడా మనకి 2 డిజైన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఉంటుంది కట్ వర్క్ స్టైల్లో, ఇంకొకటి వచ్చేసరికి ఓన్లీ లైన్స్ లాగా ఇచ్చారనమాట. మొత్తం టోటల్ 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ మిడిల్ పార్ట్ లో మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ నెట్టెడ్ టైప్ లో లహరియా టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో శారీ వీవింగ్ లోనే ఉంటుంది అది. దానిపైన బ్లాక్ కలర్ తో హార్స్ మీద ఒక రాజుగారు వెళ్తున్నట్టుగా, మనకి ఒక కింగ్ వెళ్తున్నట్టుగా డిజైన్ ఇచ్చారనమాట. ప్రింటెడ్ మొత్తం కూడా మధ్యలో గ్యాప్స్ లో మనకి ఒక చిన్న మ్యాంగో స్టైల్ తీసుకున్నారు. టోటల్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కవర్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పర్పుల్ అండ్ మెహందీ గ్రీన్ కలర్. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ పర్పుల్ కలర్. ఓకే, పళ్ళు అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ అదే కలర్ ఇచ్చారు మొత్తం. దీనికి కాంట్రాస్ట్ కలర్ తో మనకి బోర్డర్ ఉంటుంది. శారీ మొత్తం కూడా పర్పుల్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు కదా. ఇక్కడ ఏంటంటే శారీ మెయిన్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. ఆపోజిట్ ఇచ్చారు. ఆపోజిట్. ఈ సారీ కాస్ట్ 1500 రూపీస్. 1500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మనకి డిస్కౌంట్ ఆఫర్ కూడా నడుస్తుందండి ఇప్పుడు. 50% ప్యూర్ కంచిపట్టు శారీస్ మీద, అలాగే 40% ఉప్పాడ టైప్ ఆఫ్ శారీస్ మీద 2 షోరూమ్స్లో కూడా ఉంటుంది. కొద్ది రోజులు మాత్రమే. కాటన్ మేళా కూడా నడుస్తుంది. కాటన్ మేళా సమ్మర్, నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కాబట్టి సమ్మర్ కాటన్ కూడా ఉంది. నెక్స్ట్ సారీ ఖాదీ సిల్క్ అండి. ఖాదీ సిల్క్ లైట్ వెయిట్ లో వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మనకి బ్లూ షేడ్ లో ఇచ్చారు. 2 షేడ్స్ వస్తాయి మన 2 వేరియేషన్స్. ఓకే, ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. 1 మీటర్ పళ్ళు, బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. మ్యాంగోస్ చూసినట్లయితే డిఫరెంట్ గా ఇచ్చారు. ఇప్పుడు మనకి క్రీపర్స్ తో కానీ లేకపోతే మొత్తం ఫిల్లింగ్ తో ఇస్తారు కదా, ఇక్కడ అలా కాకుండా లైన్స్ లాగా ఇచ్చారు. తర్వాత 2 సైడ్స్ లైన్స్ కూడా మనకి బోర్డర్స్ కూడా లైన్స్ వైజ్ గానే ఉంటుంది. అది కూడా వీట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే శారీలో ఉన్నటువంటి బోర్డర్స్ పైన ఎల్లో కలర్ మీద ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. మొత్తం కూడా 3 లైన్స్ తీసుకున్నారనమాట. 3 లైన్స్ కూడా చిన్న చిన్న డైమండ్స్ లాగా ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట. బ్లూ కలర్ కాంబినేషన్ మీద సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఈ కలర్ వచ్చేసి మనకి మొత్తం షోల్డర్ పార్ట్లో వస్తుంది. అంటే 3 వేరియేషన్స్ చూపించారు. పళ్ళులో వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంటుంది, షోల్డర్లో వచ్చేసి మజంటా పింక్ కలర్. అలాగే మిగిలిన సారీ ఇక్కడ షోల్డర్ మీదనే 2 వేరియేషన్స్ అండి. ఓకే, చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా సేమ్ కలర్ కాంబినేషనే, కానీ ఇక్కడ మనకి బిగ్ చెక్స్ ఇస్తే ఇక్కడ మనకి స్మాల్ సైజ్ లో చెక్స్ ఇచ్చారు. అలాగే సేమ్ ఇక్కడ కూడా కలర్ చేంజ్ చేశారు. బిగ్ చెక్స్ లోనే క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్, దాని మీద పింక్ కలర్ కాంబినేషన్ తో లైన్స్. టోటల్ శారీ అంతా కూడా ఇంక ఇలాగే కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ లో మాత్రం వేరియేషన్. ఎల్లో కలర్ పైన బోర్డర్, కింద బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. బ్లూ కలర్ కింద బోర్డర్ లో మనకి బ్లూ కలర్ టచ్ చేశారు. అలాగే పళ్ళులో కూడా మనకి బ్లూ కలర్ టచ్ చేస్తారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్, దానిపైన వచ్చేసి మొత్తం కూడా బ్లాక్ కలర్ తో ఒక లీవ్స్ టైప్ లో ఇట్లా వేవ్స్ లాగా ఉండే విధంగా లైన్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 575 రూపీస్ అండి. ఓన్లీ 575 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఖాదీ సిల్క్ మెటీరియల్, లైట్ వెయిట్ లో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి కాటన్, చందేరి కాటన్. ఓకే, ప్రింటెడ్ లో టోటల్ సారీ అంతా ప్రింటెడ్ లోనే వచ్చిందా? బార్డర్ వర్క్ హ్యాండ్లూమ్ బార్డర్ వస్తుంది. కింద బార్డర్ లో బోర్డర్ మాత్రం సారీ వీవింగ్ లోనే వచ్చిందండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ 1 మీటర్ కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి ఆల్మోస్ట్ ఈ టైప్ ఆఫ్ శారీస్ కట్టుకున్నట్లయితే కనుక కూల్గా ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం కూడా పింక్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బంచెస్ లాగా ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి కట్ వర్క్ స్టైల్లో సర్కిల్, ఇంకొక
ఇంకొకటి వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇట్లా మనకి ఆల్టర్నేట్గా డిజైన్ చేశారు. ఇదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైప్ కూడా వచ్చింది. ఎక్స్ట్రా మనకి ఇంకొక టర్నింగ్ క్రీపర్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కర్ట్ వర్క్ స్టైల్లోనే ఉంటుంది. అంటే శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కనిపించే విధంగా. శారీ బోర్డర్స్ వచ్చేసరికి పైన మనకి నార్మల్గా ఇచ్చారు, సింపుల్గానే ఇచ్చేసారు. పైన పింక్ కలర్, కింద వచ్చేసరికి మనకి జరీ బ్యాక్గ్రౌండ్తో చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది సెకండ్ వైప్ కూడా రిపీట్ చేశారు. ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా ప్రింటెడ్ కాకుండా శారీ వీవింగ్లో వచ్చింది. పింక్ కలర్ కాంబినేషన్తో బిగ్ సైజ్లో సింగిల్ కలర్ కాంబినేషన్ బంచెస్ ఫ్లవర్ డిజైన్. పళ్ళులో ఏ 2 కలర్స్ అయితే యూస్ చేశారో, పింక్ అండ్ స్నఫ్ కలర్, ఆ 2 కలర్స్ కాంబినేషన్తోనే టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారు. మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఆ మ్యాంగో డిజైన్కి కింద అంతా కూడా మనకి హిల్స్ లాగా, అంటే ఒక లైన్కి వేరియేషన్ అనేది క్లియర్గా కనిపించే విధంగా మనకి హిల్స్ టైప్లో డిజైన్ చేశారు. ఒకటి వచ్చేసి పింక్ కలర్ మ్యాంగో, ఇంకొకటి మనకి స్నఫ్ కలర్ మ్యాంగో. టోటల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ ప్రింటెడ్ స్టైల్లో వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే వీవింగ్ బోర్డర్స్ ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. శారీ మెయిన్ కలర్ లైట్ లెమన్ ఎల్లో షేడ్ ఏదైతే ఉందో అదే షేడ్లో మనకి బ్లౌజ్ మొత్తం ఇచ్చారు. చందేరి కాటన్ మెటీరియల్. ఇది కూడా సేమ్ బోర్డర్. అలాగే కింద కూడా మనకి పింక్ కలర్తో వచ్చినటువంటి వీవింగ్ బోర్డర్తోనే కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉందండి. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఓన్లీ 850 రూపీస్ అండి. ఓన్లీ 850 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. క్రేప్ సిల్క్ షిఫాన్ వస్తుందండి. క్రేప్ సిల్క్ మెటీరియల్, షిఫానా? షిఫాన్. ఓకే, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అండ్ సాఫ్ట్ సిల్క్ మెటీరియల్. బోర్డర్స్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం వీట్ కలర్ కాంబినేషన్ జూట్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా జరీతో మనకు ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు. అటు ఇటు ఎడ్జెస్లో చూసినట్లయితే షిమ్మర్ గోట్ వర్క్ తీసుకున్నారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కొంచెం క్రష్డ్ టైప్ ఆఫ్ మెటీరియల్ పైన డార్క్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి చిన్న చిన్న బంచెస్ టైప్లో ఇచ్చారనమాట. 3 లీవ్స్ని మనకి ఒక బంచ్ లాగా క్రియేట్ చేశారు. 3 స్టోన్స్ ఇచ్చారు. అంటే ఇది 2.5 మీటర్స్ వస్తుందండి. ఓకే, 2.5 మీటర్స్ మనకి హెవీగా ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత కొంచెం హాఫ్ పార్ట్ మాత్రమే ఉంటుంది. ఇట్లా సింపుల్ గా అండ్ బ్రైట్ గా కనిపిస్తుంది. ఓకే, బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్. సేమ్ వద్దు అనుకుంటే కనుక మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. సేమ్ రన్నింగ్ బ్లౌజ్, అలాగే సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 995 రూపీస్ అండి. ఓన్లీ 995 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇంతవరకు సారీ చూసాం కదా, యా. ఇప్పుడు హాఫ్ సారీ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ పార్ట్. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వెల్వెట్ మెటీరియల్ డార్క్ గ్రీన్ కలర్ తీసుకుని దానిపైన మనకి చిన్న చిన్న లీవ్స్ లాగా ఉండేటట్లుగా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే చాలా హెవీగా పీచ్ కలర్ కాంబినేషన్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో హెవీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి షిమ్మర్ బోర్డర్, కింద పింక్ కలర్ గోట్ వర్క్. దానిపైన వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ లో వెల్వెట్ మెటీరియల్ తీసుకుని నక్కీ డిజైన్, సాఫ్ట్ నక్కీతో మనకి చిన్న చిన్న సర్కిల్స్ లాగా, అంటే గ్రేప్ బంచ్ ఉంటుంది కదా, సేమ్ అదే టైప్ లో ఇచ్చారు. దానిపైన మళ్ళీ అగైన్ షిమ్మర్ మెటీరియల్, తర్వాత వెల్వెట్ మెటీరియల్. ఇక్కడ మనకి లేస్ బోర్డర్ ఇచ్చారు. అంటే ఆల్టర్నేట్ కలర్ చేంజ్ చేశారు. అంటే ఈ కలర్ పైన మనకి స్కర్ట్ పార్ట్ కలర్ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ ఇవ్వడం వలన డిఫరెంట్ గా కనిపిస్తుంది. ప్లస్ మిడిల్ పార్ట్ అంతా కూడా టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. మనం కావాలనుకుంటే సేమ్ కలర్ కుందన్స్ కన్నా కూడా ఇక్కడ బాటిల్ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ కుందన్స్ కనుక డిజైన్ చేసుకుంటే ఇంకా అట్రాక్టివ్ గా ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ లో హ్యాండ్స్ పార్ట్ ఇచ్చారు. సేమ్ లేస్ వర్క్. బోర్డర్ లో ఏదైతే లేస్ వర్క్ ఉందో ఆ లేస్ వర్క్ ఇచ్చారు అనమాట. 3/4 హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా ఇచ్చారు. గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో వెల్వెట్ మెటీరియల్ ఇచ్చేసి ఒక ప్యాచ్ లాగా అటాచ్ చేశారు. 2 సైడ్స్ కూడా ఇచ్చేసారు. ఓకే, దీని ఓని వచ్చేసి మనకి ఫుల్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఎక్కువ దీంట్లో టచ్ చేశారు కాబట్టి నెక్ పార్ట్ లో, అలాగే కింద దామన్ పార్ట్, బెల్ట్ పార్ట్ లో గ్రీన్ కలర్ టచ్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే సాఫ్ట్ నెట్టెడ్ మెటీరియల్ తో మనకి ఓని అనేది ఇచ్చారు. చిన్న చిన్న కుందన్స్ కూడా మిడిల్ పార్ట్ లో ఇచ్చారు. 4 సైడ్స్ కూడా మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఏదైతే మనకి లేస్ మెటీరియల్ ఇచ్చారో పిటాయి వర్క్ తో సేమ్ బోర్డర్ ని మనకి 4 సైడ్స్ కామన్ గా కంటిన్యూ చేశారు. ఈ స్కర్ట్ వచ్చేసి కాస్ట్ ఎంత ఉంది? 2695 రూపీస్ అండి. 2695 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చూసారు కదండి, చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ స్మైలింగ్.